అన్న అంత టెక్నాలజీ అంత నాలెడ్జ్ నా గురించి ఎప్పుడో వేసుట ఇన్ని రోజులు పెట్టుట. నేను చెప్పాను ఏమని, ఆ అమ్మాయి కోసం జైపూర్ పోలీసు ఎదుగుతున్నారు అనేసి. ఎందుకంటే నన్ను వచ్చి కలిసారు 5-6 సార్లు మా ఇంటికి వచ్చి, సార్ ఇక్కడ ఎవరు మీ ఇంటి పక్కన ఎవరో మేడం ఉందంట కదా క్రిమినల్, ఆమె కోసం మేము తిరుగుతున్నాము, ఈ నెంబర్ మాది కనిపిస్తే ఇంటి అంటారు. నేను ఇవ్వను, పక్కన ఇస్తారు కదా. అలానే వాళ్ళు 100 మందికి ఇచ్చారు. తోకల లక్ష్మీరెడ్డి అడగ కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ సిఐని అడగండి, తిరుపతి యూనివర్సిటీ సిఐని అడగండి, తిరుపతి సైబర్ క్రైమ్ని అడగండి. అన్ని పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి ఫోన్ నంబర్లు. ఇంకో షాకింగ్ చెప్తే నమ్ముతారు, మీకు ఎవరన్నా సిమ్ కార్డులు కొడితే, నమ్మ ఆధార్ నంబర్ కొడితే సిమ్ కార్డులు ఎన్నో నేను చెప్పగల టెక్నాలజీ వరకు ఉంటే, ఆ అమ్మాయి నాకు తెలిసి ఒక 4 నంబర్లు. ఒకసారి అమ్మాయి ఆధార్ కార్డు ఇస్తాను, కొట్టండి, దిమ్మ తిరుగుతుంది. ఆ అమ్మాయి పేరుతో 9 సిమ్ కార్డులు, వాళ్ళ కొడుకు పేరుతో 9 సిమ్ కార్డులు, ఇంకో కొడుకు పేరుతో 9 సిమ్ కార్డులు, వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కూడా సంకనాకి ఇచ్చేసింది. వాడు కేసులో ఉన్నాడు ఇప్పుడు. వాడు ఆధార్ కార్డు వాడిందంట. వాడు మనం చెప్తాడు 2 రోజులు బిర్యానీ పెట్టి, వాడు చెప్పాడు చెప్పాలి కదా, మటన్ పెట్టి కేసులో పంపించేసిందని. కాబట్టి 45 సిమ్ కార్డు 46 సిమ్ కార్డు వాడుతావు ఒక ఆడదే. ఎందుకని సిమ్ కార్డులో నువ్వు కాదని చెప్పొద్దు. జైపూర్ మామూలు పంపిస్తారు లిస్టు మొత్తం, ఇస్తాం మీ అందరికి. థ్యాంక్ యూ అన్నా. నేను ఇంకోటి, ఆ అమ్మాయి మీద ఆరోపణలు చేయట్లేదు. అమ్మాయి చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అభినయ్ మీద మాట్లాడుతున్నా. అభినయ్ ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుని నువ్వు పుష్పం అవద్దు. సాక్షి ఛానల్, సాక్షి టీవీ మీరు పుష్పాలు కాకండి. రేపు ఆ అమ్మాయి ఇలాంటి అమ్మాయి దొరికిపోయింది, ఇలాంటి అమ్మాయి ఓమో దీనికోసం డిబేట్లో పెట్టామని చెప్పి పుష్పాలు కాకండి. ఆల్రెడీ కోర్టులు చూసుకుంటాను ఇప్పుడు, చూపించ కదా ఫోటోలు. మీరు ఎవరైనా డౌట్ ఉంటే దయచేసి మీ ఫోటోలు ఇస్తే మీకు ఇష్టమైన హీరోయిన్తో ఫోటో తీసి పంపిస్తారు గంటలో. పట్టుకొని సాక్షిలో కూర్చోబెట్టి ఎర్ర బట్టను పచ్చ బట్టను మాట్లాడేది రాదంటారు. ఫైనల్గా ప్రెస్ మీట్ ముగించే ముందు 2 విషయాలే. వైసీపీ సోషల్ మీడియా అభినయ్ బ్యాచ్ ఇది ఒక ట్రోల్ చేశారు నిన్న, చూసారా మీ అందరూ? 2015లో కిరణ్ రాయల మీద కేసు A1, A2, A3, A4, A5. ఈ కేసు 2015లో నా మీద కేసు పెట్టారు. ఏమని, కిరణ్ రాయలు బెదిరించాడు అని. ఒక లేడీ మొన్న NTVలో వచ్చిన ఒక వీడియో చూపించారు కదా, అందరూ చూసారు దాన్ని. ఆ కేసు కొట్టేశాము, ఆ కేసులో కిరణ్ రాయలది ఏమీ లేదు, మొత్తం ఫేక్ అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 3 ఏళ్ల క్రితమే. దీన్ని కూడా ట్రోల్ చేస్తుంటే దీని మీద కేసు పెట్టి, ఇన్ని కేసులు పెట్టాలి, ఇళ్ళ మీద పెడితే మొత్తం జగన్ ఆత్మహత్య నాకే వస్తుంది. అన్ని కేసులు పెట్టాలి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను నా ఫైనల్గా, అభినయ్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా. లక్ష్మీరెడ్డి నీకు తెలియదు, నీ చెంచాగాడు లక్ష్మీరెడ్డి ఇంట్లో లేడు, నీ పిఏ లక్ష్మీరెడ్డితో మాట్లాడలేదు. మొన్న ఏదైతే చిట్టిరెడ్డి విషయం ఎత్తుకున్నాక భారతీరెడ్డి నుంచి మీకు ముటకేలు పడలేదు, పడినాక మీరు సీరియస్ గా తీసుకుని కిరణ్ రాయలు ఏదో చేయాలని. థ్యాంక్ యూ అన్నా. భద్రంగా ఇచ్చి పెట్టండి, జాగ్రత్త ఫోటోలు మళ్ళీ వాడుకుంటారు.